హాయ్ ఫ్రెండ్స్, మనదైతే క్రౌన్ ట్రబుల్ వస్తుందని చెప్పాం కదా ఫ్రెండ్స్. అదైతే పూర్తిగా పోయింది. ఇప్పుడే నెల్లూరుకి షోరూమ్కి పోవడానికి బండి ఎత్తాను. పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. అదైతే ఓనర్ చూస్తే ఫోన్ చేసి వచ్చి నెల్లూరు షోరూమ్కి వెళ్ళిపో అన్నాడు. ఇప్పుడే బైపాస్ ఎక్కాను. నెల్లూరు వలమూరు రోడ్లో షోరూమ్ కాడికి పోవాలి ఫ్రెండ్స్. మనం అది అనుకుంటానే ఉన్నాం కదా ఫ్రెండ్స్, ఆయిల్ పోసి బోళ్ళు పోసి టైట్ వేస్తున్నామని. అది పాపం కొటకలాడి ఇప్పుడు అయితే బాగా ఓపెన్ అయిపోయింది. అక్కడ పోయి ఇప్పుడు కానీ ఇప్పే పని అయితే మీకు మొత్తం వీడియో క్లారిటీగా తీసి పెడతాను ఫ్రెండ్స్. అది ట్యూబ్ ఎలా కట్ అయింది ఏంది అనేది. ఇప్పుడైతే మనం ప్రస్తుతానికి దగ్గర బోధనం టోల్ గేట్ దగ్గరలో ఉన్నాము. మొత్తం అక్కడ పోయినాక మీకు వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్. చూడండి, అది ఫస్టే లీక్ ఉన్నప్పుడే ఆర్డర్ పెట్టేసుకుంటే ఈ పాటికి వచ్చేసి ఉన్నాం. అది తిరగతా ఉందని చెప్పి సాసైడ్ చేశారు. అది పూర్తిగా పోయేటప్పటికి ఎప్పుడో పరిగెత్తాల్సి వస్తుంది. ఉదయమే బాగా డౌట్, అది బాగా కారిపోయింది ఆయిల్. ఇప్పుడు వచ్చేటప్పటికి బాగా ఇంకా ఎక్కువ అయిపోయింది ఫ్రెండ్స్. పోతాడు ఆ రామ్గా ఇకన కదలకుండా పునుకుంటాడు. ఒక 2 రోజులు 3 రోజులు మనకు క్రౌన్ వచ్చి బిగిచ్చేదాకా ఈ యాపిల్కాయలు కొరుక్కొని తింటా కూర్చుంటాడు. ఆ చెట్టు మీదకి ఈ చెట్టు మీదకి ఇక దూకడు. ఎందుకంటే బండి రన్నింగ్లు ఉంటేనే కదా ఆ పక్క ఈ పక్కే దూకుతాడా. బండి రన్నింగ్లు వెళ్ళలేదు కాబట్టి ప్రశాంతంగా ఎలాడుతుంటాడు. ఓజిల్ 2 కిలోమీటర్ బాగుంది. వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు బాగా గమనిస్తే సౌండ్ ఎలా వస్తుందో కక్ 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 అని. ఆయిల్ లీక్ అయిపోతూ ఉంది కాబట్టి, ఆయిల్ తగ్గింది కాబట్టి అది ఆ సౌండ్ అనేది వస్తూ ఉంటుంది. హలో, రేపు మళ్ళీ మనకి ఏ బండి అంటే రేపు ఒకవేళ డ్యూటీకి వస్తే 0088 ఎక్కుతాం. లేదు అనుకుంటే ఎల్లుండి డ్యూటీకి వస్తే భారత బెంజ్ ఎక్కుతాం. అలా ఇంకా ఇది అయ్యే పని అయితే కాదు. ఆ షోరూంలో కూర్చొని చెప్పడం, షోరూంలో మనం ఉన్నా అయ్యేది అవుతుంది, అవ్వంది ఎట్టా అవ్వదు. రోడ్డు పక్క మీకు అక్కడ పోయినాక ఫుల్ వీడియో. ఒకవేళ ఓనర్ కానీ ఆడే ఉండి చేయించుకొని రా, మళ్ళీ లేదంటే ఉదయాన్ని పో దాన్ని ఇప్పి చేయించుకో అంటే నాకు తెలిసి 100% పంపిస్తే మొత్తం దాన్ని ఇప్పి ఏం జరిగింది ఏంది ఎక్కడ ఊడిపోయింది ఎక్కడ ఎట్ట అయింది మొత్తం క్లారిటీగా వీడియో పెడతాం. లేదనుకుంటే ఇక మనం వచ్చి ఎల్లుండి పెడతాం. టీ తాగదామని చూస్తుండా. టీ తాగితే ఓనర్ ఏమో షోరూంలో ఉన్నాడు, గబాన్ రా అన్నాడు. వెళ్దాం, అక్కడ పోయి తాగచ్చులే ఫ్రెండ్స్. ఇది మన రాజుపాలెం పెట్రోల్ పంపు. ఒకప్పుడు ఇది ఇక్కడే వెయిట్లెస్ రాయి తోలేటప్పుడు ఎడే పట్టిస్తూ ఉన్నాం మనము. ఇప్పుడంతా వెయిట్లెస్ రాయి బండి లేదు కాబట్టి కాబోతుంది. ఏందో ఇది బాగా ట్యాంక్ కట్టాడు. మనకు ముందు 3S బల్కర్ బలుతాం చూసారా, 2 సంవత్సరాలు అదే బండిగోలే బల్కర్. దాంట్లో అయితే మనిషే కనపడ్డు లోడింగ్ కాడ, అంత జస్ట్ వస్తుంది దానికి. ఆ బండిలో అంత ఈజీ కాదు ఫ్రెండ్స్ ఆ బండి డ్యూటీ చేయడము.
చిన్న టెస్ట్ కాదు అది. మనం పీల్చినా కానీ ముక్కల్లో అట్టే అతుక్కుపోద్ది. భలే కష్టం అది అన్లోడింగ్. కానీ ఏదన్నా జామ్ అయిందంటే భలే ఇబ్బంది పడతాడు డ్రైవర్ మాత్రం ఆ బలకర్ అనే దాంట్లో. కాకపోతే ఎప్పుడు లోడింగ్ ఉంటుంది, వానాకాలం కాదు ఎండాకాలం కాదు, లోడింగ్ మాత్రం నీకు కంటిన్యూగా ఇస్తూనే ఉంటాడు. వానాకాలం అయినా లోడింగే, ఎండాకాలం అయినా లోడింగే. ఎందుకంటే దానికి పట్ట కట్టేది ఉండదు, సరుకు తడిసిపోయేది ఉండదు, మోగులు కట్టేది ఉండదు, ఏముండదు. కాబట్టి అందులో పవర్ ప్లాంట్లో ఎప్పుడు యాష్ వదులుతూ ఉంటుంది. కాబట్టి మీకు ఇబ్బంది ఉండదు అన్నమాట దాంట్లో డ్యూటీ. 2 రోజులైనా 3 రోజులైనా ఆరాముగా వండుకొని తినేసి పునుకుంటాడు డ్రైవరు. 4వ రోజైనా లోడ్ వస్తుంది, అరగంటే లోడింగ్ ఎత్తుకుంటాడు, బిల్లు వస్తుంది, ఎత్తుకొని జమ్మని వెళ్తాడు. వాళ్ళకి ఏంటంటే పోవడం అన్లోడ్ చేశారు, మళ్ళీ సిమెంట్ ఎత్తుకొచ్చేస్తారు. పట్టా మోపు ఏం సంబంధం లే. లైన్ బండికి ఏంటంటే పట్టా మోపు కట్టే కష్టము, 2-3 ఉండాలా. దీనికి ఏంటంటే పైన 2 మూతలు వచ్చి 4 బోల్డ్లు ఇస్తాడు అంతే. తీసాడా వేసాడా కరెక్ట్గా 20 నిమిషాలు అనుకో, అరగంట అనుకో, 20 నిమిషాలు 15 నిమిషాలు లోడ్ అయిపోద్ది. ఒక 15 నిమిషాలు బిల్లు వచ్చేస్తాయి. డ్యూటీ ఏమో సింపులే, కానీ జస్ట్ మాత్రం బతకరు ఎక్కువ రోజులు. అట్లుంటుంది యాష్, సిమెంటు యాష్ ముక్కల్లోకి వెళ్ళిపోతుంది. బాగా మనకు నేరుగా కడుపులోకి వెళ్ళిపోతుంది. మనం ఇప్పుడే బోధనం టోల్గేట్ దగ్గరికి వచ్చాం. బోధనం టోల్గేటు మనది ఒక రవ్వ ఫాస్టాగు స్లోగా లేస్తుంది. నేనే అతికిచ్చా, కానీ పొరపాటుగా లోపల అతికిచ్చేసా. అప్పుడు కూడా ఆటోనగర్లో నేను ఇంటికి వచ్చేయాలని చెప్పి తొందరలో లోపల అతికిచ్చేసా. అప్పుడు నుంచి అదే స్లోగా లేస్తుంది. అంటే స్కాన్ తీసుకోవడం లేట్ అవుతుంది. మనమైతే బోధనం టోల్గేట్ ఏడొక బలకర్ ఉంది. మళ్ళీ అన్నేమో ఆపుకొని సైడ్ ఆపుకొని నిద్రపోతున్నాడు. మనమైతే టోల్గేట్ ఎంటర్ అవుతా ఉన్నాం. మందలు వేసేటప్పుడు చూడండి ఎంత లేట్ అవుతుందో. కోతి మామ, రే మీ ఫ్రెండ్ ఎడున్నాడు రా, మా బండ్లు ఎత్తుకోమదురా. చూడండి ఎంత లేటుగా లేస్తుందా. ఏనా లేలా, అదొకరో లేటుగా లేస్తుంది. అది మిషన్ పెట్టియా. ఆహా అవులా, మిషన్ పెట్టి అది లేట్ లేస్తుంది. వెనక్కా చూడా. నేను మళ్ళా మాకు ఏదైనా డ్యూటీ చూడ. గాడికంట మనదైతే చెప్పిలా ఫాస్ట్. ఓకే, అది మన ఒక్కరోజు స్లో ఉంటుంది అంతే. కానీ ముందుకు పోయి పెడితేమో లేస్తుంది. అన్నవాళ్ళు మేము మిషన్ పెడతాం అన్నారు. మీరు పెడతా అన్నప్పుడు మనకేమని చెప్పి నేను గమనైతే అలా ఉన్నది మంది. మనమైతే బోధనం దాటేసాం. వాటర్ చూడండి ఆటోలో పెట్టేసుకొని ఓనర్ డ్రైవర్లు అన్న వాళ్ళకి పడతా ఉంటారు. వంట చేసుకునే వాళ్ళకి, లైన్ బోల్ వాళ్ళకి దొరకవు కదా ఎక్కడంటే అక్కడ. ఇట్లాంటి దగ్గరలో ఏంటంటే ఆటోలు పెట్టి వస్తూ ఉంటారు. ట్యాన్కి 20 రూపాయలు అట్లా తీసుకొని. ఇండికేటర్ వేసుకున్నాడు పోవడంలో. సుధాకర్ పైప్స్. అరే మన కంపెనీ, నా పేరు పైపులే ఫ్రెండ్స్, సుధాకర్ పైప్స్. ఆరం చూడండి ఫ్రెండ్స్ మనది ఎలా వస్తుందో. ఎలా ఉంది ఫ్రెండ్స్ మన SSS పతా ఉంది మన ముందే. బోలని ఆటో పోతున్నాం. అయితే దాటాము. మనం ఇప్పుడు పెట్టేసి
నాకు తెలిసి 90% పెడేసి వచ్చేడు అనుకున్నా. నేనైతే డ్యూటీయే కాదని చెప్పి షార్ట్ మీద వచ్చేసా. ఆ నుంచి ఇప్పుడు బస్సుకు రావాలా, ఎట్లా రావాలా ఏందో ఉన్నటువంటి సడన్గా ప్లానింగ్ అన్నీ మారిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. జై డ్రైవర్. బాయ్ ఫ్రెండ్స్.